ధర్మశాస్త్రం ప్రకారము ఒకటి తీసుకుంటే, అన్యాయంగా ఒకదానిని తీసుకుంటే 4 ఇంతలు చెల్లించాలి. అంటే చూసారా ఎంతగా ఆయన మళ్ళీ తన దగ్గర ఉన్నవి చెల్లించాలి, ఎంతగా ప్రయాసపడాలి అని అర్థం. ఒకవేళ మనం ఒక తప్పు చేస్తే దానిని సరి చేసుకోవడానికి 4 అడుగులు ముందుకేయాలి అని అర్థం. ఒక తప్పు చేయడం పెద్ద సమస్య కాదు కదా. చాలా సులభంగా తప్పు చేస్తాం, చాలా సులభంగా దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా జీవించే ప్రయత్నం చేస్తాం, చాలా సులభంగా ఆయన మాటను ధిక్కరిస్తాము, నిర్లక్ష్యం చేస్తాం చాలా సులభంగా. కానీ దానిని రిస్టోర్ చేసుకోవాలి అని అంటే 4 ఇంతలుగా ప్రయాసపడాలి కదండి. ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా కష్టంతో కూడుకున్న పని తిరిగి ఆయనను సంపాదించుకోవడం. అబ్రహాము సంతానముగా చేర్చబడాలి, అబ్రహాము కుటుంబంలో చేర్చబడాలి. అందుకని ఆయన వచ్చాడు ఈ లోకంలోకి. అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. ఆయన ఏమని వాగ్దానం చేశాడు? ఇసుక రేణువుల వలె నీ కుటుంబాన్ని చేస్తాను, విశ్వాసులకు తండ్రిగా నిన్ను చేస్తాను అని వాగ్దానం చేసి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా మనము రక్షించబడడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనము మారు మనస్సు పొందడానికి, రూపాంతరం చెందడానికి ఆయన ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు కదండి. ఇది మనం ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాలో జరగాల్సిన క్రియ ఇది, నేను చెప్పాల్సిన మాటలు ఇవి. అయ్యా, నేను అన్యాయం చేశాను, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నీకు వ్యతిరేకమైనవే అని ఆయన ఒప్పుకున్నప్పుడు అప్పుడు వెంటనే వచ్చింది రక్షణ. వెంటనే అబ్రహాం కుటుంబంలో చేర్చబడ్డాడు. ఎప్పుడు వచ్చింది? వెంటనే, ఒప్పుకున్న వెంటనే. ఇంకా 4 ఇంతలుగా ఇవ్వాలా కదండి, ఇంకా ఇవ్వకముందే ఆయన తన కుటుంబంలో చేర్చుకున్నాడు. ఇంకా సరిచేయబల్లా 4 ఇంతల తన ఆస్తిని ఇంకా ఇవ్వకముందే దేవుడు తన కుటుంబంలో చేర్చుకున్నాడు.